పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపట్టిన ఎన్టీపీసీ సంస్థకు మున్సిపల్ శాఖ భారీ పెనాల్టీ విధించింది. 6 చోట్ల అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న ఎన్టీపీసీకి ఈ నెల 2న 99 కోట్ల 28 లక్షల రూపాయల పెనాల్టీ విధించారు అధికారులు. ఈ అంశాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎన్టీపీసీ సంస్థకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వంశీకృష్ణ ఇచ్చిన లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి ఎన్టీపీసీ అధికారులను మందలించినట్లు సమాచారం. రామగుండం ప్రాంత అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు కేటాయించేలా ఎన్టీపీసీపై ఒత్తిడి తెస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. విద్యుత్ కర్మాగారంలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడతామన్నారు. రూల్స్ ని పాటించకుండా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిందో దాని మీద నేను ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సెంట్రల్ మినిస్టర్ గారికి, పవర్ మినిస్టర్ గారికి రాయడం జరిగింది. ఎన్టీపీసీ అధికారులు సరిగా రూల్స్ పాటిస్తలేరు, ఈ నిర్లక్ష్యం ఎందుకు వచ్చింది, దీని రూట్ కాజ్ అనాలిసిస్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి ఉత్తరం రాయడం జరిగింది. మీరు అందరు కూడా చూసినారు. ఇప్పుడు దాని మీద ఆల్మోస్ట్ ఒక 100 కోట్ల దాకా, 100 కోట్ల పైగానే వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీసు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీసు, మరి వారు ఎన్టీపీసీ తరఫున రామగుండంకి కాంట్రిబ్యూషన్ చేస్తారని చెప్పి ఇప్పుడే మెసేజ్ వచ్చింది. దాని మీద కూడా మళ్ళీ ఇంకో పర్టిక్యులర్ జాబ్స్ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో దాని మీద రిక్వెజేషన్స్ పెట్టి ఆ అమౌంట్ మన రామగుండం ప్రజలకు ఉపయోగపడేలా వాడతామని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.